అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రానున్న ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా, ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్లో ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా దాంట్లో లిస్టులోకి చేర్చబడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్ లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా, పరిపాటుగా మారుతూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లో సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తిగా అన్ని పరిస్థితులు, సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్వహించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. జరిగింది. దాని ద్వారా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సులు అనేసి కూడా డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాటిలన్నింటిని కూడా నేను, ఏలేశ్వరం ఎస్ఐ గారు, మా సభ్యుల డిఎస్పీ గారు, కొన్ని చోట్ల ఎస్పీ గారు కూడా ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది. అన్ని కూడా కట్టుదిట్టమైన చర్య తీసుకోవడం జరిగింది సజావుగా సాగడానికి ఎలక్షన్స్. మన ఏలేశ్వరం ప్రతిపాడు సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర సాయుధ బలగాలైనటువంటి మన సిఎస్ఎఫ్ ఫోర్స్ కలిపి చేస్తున్నటువంటి ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అతి త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికల కోడ్ రాబోతుంది. ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అందులో ప్రతి ఒక్కరూ వయోజనుడైన 18 నుండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేటట్టు కల్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినవి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఈ కవాతు ద్వారా చాటి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భారత రాజ్యాంగం ప్రతి వయోజనుడికి ఓటు హక్కు ఏ విధంగా అయితే కల్పించబడిందో కేంద్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా అదే రాజ్యాంగం చాలా పవర్ఫుల్ గా విశేషమైన అధికారాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే నార్మల్ టైంలో వేరు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేరు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా రకాల టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఎంసీసీ, ఎస్ఎస్టీ, చాలా ఫ్లయింగ్ స్క్వాడ్ అని చెప్పేసి చాలా రకాల టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి. ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయబడతా ఉంటుంది. నార్మల్ టైంలో ఏదైనా ఒక కేసు నమోదైతే దానికి మీరు చాలా రకాల మార్గాలు ఉంటాయి. మీరు రాజీ పడుకోవచ్చు, ఆశ్చర్య అయిపోవచ్చు, చాలా రకాలు ఉంటాయి. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో నమోదైనటువంటి కేసులు ఆల్మోస్ట్ 100% కన్విక్షన్